అసలు ఈ వెన్నుపోట్ల గురించి మాట్లాడుకున్నప్పుడు సూపర్ 6లు ఇవ్వలేదు, 143 హామీలు ఎగ్గొట్టారు, మేనిఫెస్టోని పాతి పెట్టేశారు, గతంలో కూడా 650 హామీలు ఇచ్చారు. వీటితో పాటు ఇవన్నీ ప్రజలకు తెలుసు, అనుభవిస్తున్న బాధలే. కరెంటు ఛార్జీలు పెంచారు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్లు, ఈ అంశాలన్నీ కూడా ప్రజలు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. కానీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటటువంటి చర్యలు ఏ స్థాయిలో ఉన్నాయి, వీళ్ళ అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయి, వ్యవస్థలకు వెన్నుపోటు ఏ రకంగా పొడుస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఒక చిన్న ఎగ్జాంపుల్, నిన్న రాత్రి జరిగినటువంటి ఒక సంఘటన. ఈ కూటమి ప్రభుత్వం అరాచకం ఏ స్థాయిలో ఉందంటే, చంద్రబాబు గారు అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తి, లోకేష్ గారు అమితంగా ఆరాధించే వ్యక్తి, వారిద్దరికీ ఆత్మసంతృప్తి కలిగించడం కోసం నిత్యం వైఎస్ఆర్సీపీ నేతలు, ముఖ్యంగా మహిళలు, లేదా జగన్కి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు, లేదా తమకు నచ్చని జర్నలిస్టులో ఎవరైతేనే ఎవ్వరినీ వదిలకుండా అందరినీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, బూతులతో రెచ్చిపోతూ, ప్రతి ఒక్కరి జీవితాల్లోకి తొంగి చూసే విధంగా మాట్లాడుతూ, అవమానకర రీతిలో సభ్య సమాజం తలదించుకునే మాటలు మాట్లాడుతూ, తాము మాత్రమే చాలా గొప్పవాళ్లమనేటటువంటి బిల్డప్లు ఇస్తూ, చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని నిత్యం ఆత్మ సంతృప్తిలో ముంచెత్తేటటువంటి సీమరాజ, శ్రీ సీమరాజ వారు ఏదో నిన్న ఎక్కడో వెళుతూ కారుకు అడ్డంగా ఎవరో అమాయకులు కూలీలు వస్తే కారు హారన్ కొట్టి వాళ్ళు చంద్రబాబుతో సీమరాజా ఫోటో వేశారు. వీళ్ళు ఓకే, పర్లేదు, నేను చెప్తున్నది ఆ దృశ్యాలు ఓకే. ఆ అమాయకుల్ని కారు హారన్ కొడితే పక్కకు జరగలేదని అమాయకుల్ని కొట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్కు లాక్కెళ్ళి అక్కడ కూడా వాళ్ళని చావగొట్టి పోలీసుల ముందు కూడా కొట్టారట. వాళ్ళు చెప్తున్న, బాధితులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే, కొట్టి వీళ్ళపైన గంజాయి కేసు పెట్టండి, వీళ్ళపైన డ్రగ్స్ కేసు పెట్టండి అని పోలీసులపైన ఒత్తిడట. కానీ అమాయకులు వాళ్ళని ఆ విధంగా కొడితే, తాగి కొడితే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి, అక్కడి నుంచి పారిపోయారట. ఒకసారి వాళ్ళ బాధను కూడా ఒక్కసారి వినిపించండి. ఆ బాధితుడు ఒక అతను మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? రౌడీజం ఒప్పుకోమన్నారు. మాకు నువ్వు ఎందుకు ఈ టైంలో తిరుగుతున్నావు అంటే, ఇట్లా పోతున్నాను సార్, నాకు తెలిసి రా, నేను మీకు అన్న మీ యూట్యూబ్లో చూస్తూ ఉంటాను, నేను సీమరాజన్న నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే, నీ దిక్కున్న చోటు చెప్పుకో, ఏమవుతుంది అనుకుండా మీ ప్రభుత్వం ఏమంటే, ప్రభుత్వం గురించి నేను మాట్లాడాలి సార్, నేను పేదవాడిని, నాకు రాజకీయంతో పని లేదు, నేను కూలి చేసుకుని బతుకున్నాడిని, నేను ఏదైతే అది చేసుకో, నేను చంపేస్తాను, నేను కొట్టేస్తాను, నువ్వు ఏదో ఈ కేసు రాస్తా అది ఇది ఒప్పుకో, లాంటి నేను చంపేస్తాను బెదిరించి నన్ను చెత్త అంశాలు పెట్టి కొట్టి చాలా గందరగోళంగా చేసి లాస్ట్ సార్ నేనైతే చచ్చిపోదాం అనిపించింది సార్. రాత్రి చంపేస్తాను అనుకున్నా సార్. నేను భయపడి ఊరికి వచ్చి ఈ ఊళ్ళో కూడా అడిగితే, ఈ ఊళ్ళో ఒక పెద్ద ఆయన లేచి అతను సమానం చెప్పిన చెబుడు ఉండి కూడా ఫ్రెండ్స్ మళ్ళీ కాళ్ళు తీసుకెళ్ళి చిత్ర అంశాలు పెట్టి చిన్నగా పడ్డా సార్. కట్టితో తీసుకొని రాళ్ళకు కడుపుల్లో గుమ్మి, నాకైతే చెవులు ఏం వినడం లేదు సార్. ఒక నేను చెప్పి మాట్లాడినా నాకు వినడం లేదు. ఇప్పుడు మేము రాయంపేట నుంచి వస్తున్నాము, జోరేపల్లి కచ్చిరోపల్లి కాడ మధ్యలో కారు ఆరణ కొడతా వచ్చినాడు అన్న, పోండి అన్నాము. కారు నిలబెట్టి ఎవరు రాకూడకల్లారని చంపబట్టే కొట్టినాడు. వాచ్ తట్టుగా ఎందుకన్నా ఈ మారి చేయటం, టటోళ్ళు ఉంటే ఏమి లేకుంటే ఏమి నాయన, నా గొంతు పట్టుకొని పిసుకుతాడు, కొడతాడు. ఎందుకున్నాయి టటోళ్ళు భూమి మీద ఉండటం వేస్ట్నా? వేస్ట్, ఇలాంటి వాళ్ళు ఉండడం వేస్ట్, ఏదేదో మాట్లాడేస్తున్నాడు పాపం బాధితుడు. రేపు అతని మీద కూడా వీడియో వస్తుంది. ఇప్పుడు ఈ అంశం చూపించాం కదా, రేపు నా పైన కూడా వీడియో వస్తుంది. వీటన్నిటిని తట్టుకుని నిలబడాలి అందరూ. మీరు ఆ దెబ్బలకు భయపడిపోయి అతని గురించి ఏదేదో మాట్లాడుతున్నారు పాపం బాధితులు. మీకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే లేనే లేదు. మీ పైన గంజాయి కేసు పెట్టమని కూడా డిమాండ్ చేశారంట కదా పోలీస్ స్టేషన్లో. కొద్దిసేపటి క్రితమే విజయవాడకి డ్రగ్స్ వచ్చాయంట, పార్సిల్ డ్రగ్స్ స్టూడెంట్స్ కోసం. బ్రేకింగ్ న్యూస్ అది, కొద్దిసేపటి క్రితం. సో అదేదో వీళ్ళపైన పెట్టేస్తే సింపుల్గా ఆ డ్రగ్స్ కేసు నుంచి బయటపడిపోయినట్టు ఉంటుంది, వీళ్ళను కూడా ఏదో వేరే కేటగిరీలో వేసేసినట్టు ఉంటుంది, సీమరాజా వారికి కొంత న్యాయం చేసినట్టు కూడా అవుతుంది. అసలు అర్థం కాని విషయం ఏంటంటే, మళ్ళీ ఈరోజు ఈ టీడీపీ నాయకులే ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్ళిపోయారు. మొన్న చూసాం వీరయ్య చౌదరి కేసు. వీరయ్య చౌదరిని టీడీపీ నేతే చంపేశారు. ఆయన పైన చాలా రౌడీ షీటర్ దగ్గర నుంచి చాలా కేసులు ఆయన పైన ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, పాడె మోస్తారు, తర్వాత లోకేష్ గారు వెళ్తారు, అనిత గారు హోంమంత్రి గారు వెళ్తారు, వాళ్ళంతా వెళ్ళొచ్చులేండి. ఎందుకంటే అటువంటి రౌడీ షీట్లు ఆ కేసులు ఉంటే వెళ్ళొచ్చు. పాపం అమాయకులైనటువంటి దళితులు, మైనారిటీలు, అమాయకులు వాళ్ళకి పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకూడదు. దాని గురించి మాట్లాడుకుందాం. కానీ వీళ్ళు చంపుకొని
ఇది వైఎస్ఆర్సీపీ పైకి నెట్టడానికి ఉన్న అవకాశాలను చూస్తారు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో టీడీపీ నాయకుడు సుధాకర్ నాయుడిని ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరులు చంపడానికి ఏదో కుట్ర చేశారంట. ఇప్పుడు పోలీసులు అది పట్టుకున్నారు. ఒకవేళ నిజంగానే మర్డర్ జరుగుంటే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకులకి అంటగట్టేసేవాళ్ళు. ఈ వీరయ్య చౌదరి హత్య కేసులో కూడా చాలా ప్రయత్నాలు చేశారు. ఎక్కడ 0.1% కూడా దొరకలేదు. ఎక్కడ 0.1% కూడా దొరకలేదు. కానీ మాచర్ల జంట హత్యల కేసులో 0.1% దొరికిందట. 0.1% దొరికినందుకు ఏం చేశారు? పిన్నెల్లి సోదరులపైన కేసు పెట్టారు. ఆ 0.1% ఏం దొరికిందని మీరు అనుకుంటున్నారు కదా. రామోజీరావు గారు వారి ఆత్మ 0.1% పట్టేసింది. పిన్నెల్లి సోదరులకు ఈ హత్యతో సంబంధం ఉంది అని చెప్పడానికి 0.1% అన్నాను కదా నేను. లింక్ రామోజీరావు గారు ఆత్మ పట్టుకుంది. అక్కడి నుంచి ఏం రాశారంటే ఆయన పేపర్లో ఈరోజు చదివి వినిపిస్తున్నా. ఆ రోజుది ఆయన పైన కేసు బుక్ అయినప్పుడు పిన్నెల్లి సోదరుల పైన కేసు బుక్ చేశారు కదా ఆ జంట హత్యలకు సంబంధించి. ఆ వెహికల్ పైన ఏముందో అందరికీ తెలుసు. ఎవరి పేరు రాస్తుందో జూలకంటి అందరి పేరుంది. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి వాళ్ళ అనుచరులే, ఆయన బయట ఉంది. తర్వాత పోలీసులు మాట్లాడిన అంశం ఉంది. ఇద్దరు టీడీపీ వర్గీయులే ఒకరినొకరు చంపుకున్నారనేది ఉంది. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు పిన్నెల పైన కేసు పెట్టారు తెలుసా. ఆ కేసుకు సంబంధించి ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్త మీకు కనపడదులేండి, చిన్నదిగా ఉంది, నేను చదివి వినిపిస్తాను. ఏమొచ్చిందంటే ఎందుకు ఈయన పైన 0.1% ఉందంటే జంట హత్యలు జరిగిన రోజు ఆయన అంటే పిన్నెల్లి ఆయన పల్నాడు జిల్లాకు వచ్చి వెళ్ళారు. చూసారా ఎంత పెద్ద ఆధారం దొరికిందో. పిన్నెల్లి పల్నాడు జిల్లాకు వచ్చి వెళ్ళారట హత్యలు జరిగిన రోజు. సో ఈయనే అయితే కేసు పెట్టేశారు. ఇది వీళ్ళు చంపుకోవడం. ఆఖరికి రెడ్ బుక్ రాజ్యాంగం ఏమైపోయిందంటే వాళ్ళ పార్టీ నేతలపైకి వాళ్ళే వెళ్ళిపోవడము. పైగా వాళ్ళు చంపుకొని వైఎస్ఆర్సీపీ నేతలు ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళపైన పెట్టేయడం. ఇంతకంటే దుర్మార్గాలు ఉంటాయా? దీనిపైన మాట్లాడదాం. అసలు పండుగ కూటమికైనా నిన్న పిలుపునిచ్చారు కదా, పిలుపునిచ్చిన వాళ్ళకైనా ప్రజలకేమైనా ఉందా? వెన్నుపోటు దినం ఎందుకు సక్సెస్ అయింది? కూటమిచ్చిన పిలుపుకి ఎందుకు రెస్పాన్స్ లేకుండా పోయింది? ఈ అంశాలన్నింటిపైన ఏది ఈ సీమరాజా అంశంతో పాటు అన్నింటిపైన మంచిగా మాట్లాడుకుందాం.